హలో గైస్, అందరికీ హాయ్. హలో. ఈరోజైతే మేము అందరం కలిసి కోటప్పకొండ అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? శివరాత్రి కదా. నువ్వేంట్రా శివరాత్రి అయిపోయి 2 days అయింది, ఇప్పుడు వచ్చేసి శివరాత్రి అంటున్నావు అనుకుంటున్నారా? నేను ఈ వీడియో రికార్డ్ చేసి కూడా 2 days అయింది, కానీ నాకు ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయ్యి ఇప్పుడు పెట్టడం కుదిరింది. అందరూ అడుగుతున్నారు, బ్రో మీదే ఊరని. మాదైతే అద్దంకి పక్కన తిమ్మాయిపాలెం. సో అందుకే మేము ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకొని అయితే ఇంకా బయలుదేరాం. ఈరోజు అయితే మేము ఉపవాసం ఉండబోతున్నాం. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ మేము మొత్తం 5 అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి ఏం చేసాము, ఎలా ఉన్నాం అనేది మొత్తం బ్లాగ్ లాగా అయితే తీసాను, చూసి ఎంజాయ్ చేయండి. ఒక 1 hour తర్వాత అయితే మేము రీచ్ అయిపోయాము కోటప్పకొండ. మా వెహికల్స్ అయితే 2 kilometers బయటే ఆపేశారు. ఎందుకని పోలీస్ వారిని అడిగితే సమ్ ట్రాఫిక్ రీజన్స్ వల్ల అని చెప్పారు. సో అందుకే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు లేవు మాకు. తార్ రోడ్డు మీద అవి రాళ్ళు గుచ్చుకుంటుంటే సో మై గాడ్ మామూలుగా లేదనమాట. అదొక ఎక్స్పీరియన్స్. చెప్పులు కూడా లేవు. చదవండి, మేము అక్కడికి వెళ్ళాలి. ఒక్క నిమిషం, లైట్ పడుతుంది. ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కొండపైకి. ఓకే, ఇదిగోండి చూస్తున్నారు కదా, మేము 5 వెళ్ళింది. అక్కడికైతే మెట్ల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా అలా నడుచుకుంటూ ఇంక చివరికి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళేసాము. మేమైతే ఇంకా మెట్ల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కొండ ఎక్కడానికి అరౌండ్ 1000 steps ఏమో ఉన్నామని చెప్పారు, నాకు గుర్తులేదు. ఇక్కడ టిమ్ము ఒక మాట అన్నాడు, తెలుసు కదా మీకు టిమ్ము. రండ్రా చూసుకుందాం, మీరు ఫస్ట్ ఎక్కుతారా నేను ఫస్ట్ ఎక్కుతానా అనేసి చాలా యాటిట్యూడ్గా అయితే మాట్లాడాడు టిమ్ము. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒక సీన్ అయితే జరిగింది. నేను వీడియో మధ్యలో అయితే తీయలేకపోయాను, రికార్డ్ చేయలేదు. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రికార్డ్ చేశాను. ఇదైతే స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్లో తీశాను. మధ్యలో ఎందుకు తీయలేదంటే నాకు కుదరలేదు. మొబైల్ జేబులోనే పెట్టేసి అలానే మెట్లు ఎక్కడం అయితే సరిపోయింది. ఇప్పుడైతే మా మామ చూడండి, సోలోగా వెనక్కి వస్తున్నాడు ఒక్కడే. మేము 5:30కి మొదలు పెడితే 6 అయింది మేము ఎక్కేసరికి. ఆగండి, ఎవరు వస్తున్నట్టున్నారు. వద్దురా అని చెప్పా, వాడు వినడు. ఇప్పుడు చూడండి వెనకమాలు వచ్చి ఎలా చేతులు ఊపుతున్నాడు. వద్దురా అంటే తెగ మాట్లాడతాడు. అది రికార్డ్ చేసి ఉంటే బాగుండేది. సో నేనైతే రికార్డ్ చేయలేకపోయాను. మేమైతే ఇక్కడికి వచ్చినా నవ్వుకోవటం సరిపోయింది. చెప్పురా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మేమైతే అలాగే కొంచెంసేపు నవ్వుకొని ఫస్ట్లో అమ్మవారి గుడి ఉంటే అక్కడ దర్శనానికి అయితే క్యూలో అయితే నిలబడ్డాము. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిందనేసి పైకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, నంది విగ్రహం చాలా పెద్దది. అక్కడ దర్శనం దగ్గర అయితే నన్ను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఇంకా అలాగే పైకి వచ్చేసాము. ఎక్కడ వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో. మేము అప్పటికే ఎర్లీ మార్నింగ్ 7కి అలా పైకి ఎక్కాము. మేము వచ్చింది అయితే 4కి, బయలుదేరింది 4కి. అప్పటికే చాలామంది జనం ఉన్నారు. ఇంకా పీక్ టైమింగ్ 9కి అలా దర్శనం లైన్లో నిలబడితే ఈవినింగ్ అవుతుంది దర్శనం అయిపోయేసరికి. సో ఇంకా మేము ఫస్ట్ తెలియక విఐపి దర్శనంలో ఎంట్రీ అయ్యామన్నమాట. తెలియదు ఫస్ట్, అక్కడ ఇండికేషన్ ఏం లేదు. సో వాళ్ళు ఒకే మాట అన్నారు, ఇప్పుడు ఎలా వచ్చారో అలానే వెనక్కి వెళ్ళండి అన్నారు. మేమైతే అలాగే విఐపి లైన్లో నుంచి బయటకు వచ్చి ఇంకా ఫ్రీ దర్శనం లైన్లో అయితే నిలబడ్డాము. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. ఇప్పుడు మేము చూస్తున్నారు కదా, మేము నడుచుకుంటూ ఫ్రీగానే వెళ్తున్నాము. కానీ 10కి అలా మేము అక్కడే ఉన్నాం బయట. ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మేము నడిచేది, అదంతా ఫుల్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే మేము ఫ్రీగానే నడుస్తున్నాం, పర్లేదు. ఇంకా అలా అక్కడే 10 rounds ఉన్నాయి మెలికలుగా. అక్కడే తిరిగి ఇంకా చివరికైతే మేము ఆ రూమ్స్లోకి అయితే వెళ్ళటం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదైతే స్పీడ్ మోషన్ అయితే పెట్టాను. ఇదంతా రికార్డ్ చేసి స్పీడ్గా అయితే పెట్టాను. చివరికి 10 rounds అయితే తిరిగి అప్పుడు వెళ్ళాము మేము రూమ్స్లోకి. రూమ్స్ అంటే నార్మల్ రూమ్స్ కావు, అవి కూడా మెట్లే ఉన్నాయి అక్కడ కూడా. అంటే రూమ్స్ అంటే మీరు మళ్ళీ కూర్చునేవి అలా అనుకుంటారేమో. నార్మల్గా మెట్లే ఉన్నవి, కానీ లోపలికి వెళ్ళాము అలాగనమాట. అది 3 floors ఏమో ఉంది, అక్కడ కూడా మెట్లే ఉన్నవి.
అక్కడ కూడా తిరిగి 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 అలానే అక్కడ కూడా ఒక 10 రౌండ్స్ అలానే ఉన్నాయి. అక్కడే తిరుగుతూ ఉన్నాము, వెళ్ళటం లేదు కానీ అక్కడే తిరుగుతూ ఉన్నాము. సో మేము వెళ్ళినప్పుడు ఫ్రీగానే ఉంది, ఓకే. ఫ్రీగానే వెళ్ళాము, ఫ్రీగానే నడిచాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 8 అలా అవుతుంది. ఇంకా అప్పటికి వ్యూ అయితే చాలా బాగుంది, అందుకే వీడియో రికార్డ్ చేశాను. చూస్తాను కదా, అక్కడ శివలింగం చాలా పెద్దది. దాని దగ్గరికి అయితే వెళ్ళి వీడియో అయితే తీశాను, అది తర్వాత పెడతాను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ ఈ కడ్డీలు దూకుతున్నారు కొంతమంది అయితే. అది కొంచెం చూస్తున్నాను, అది అతను దూకాడు ఇప్పుడే. ఇంకా అలా అక్కడే సెకండ్ ఫ్లోర్లో అయితే ఒక 10 రౌండ్స్ ఏమో ఉన్నాము. అలా తిరిగేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత నన్నైతే వీడియో రికార్డ్ చేయనట్లేదు. చూశారు కదా, ఆమె అయితే నా మొబైల్ లాక్కోపోయింది. నేనైతే ఇంక లోపలికి అని చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేరే చోట స్ట్రక్ అయిపోయాం. పెద్ద పుట్ట దగ్గర దర్శనం కోసం ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. ఇంక ఇవన్నీ దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మా ఫీలింగ్ ఏంటంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చూశారు కదా, అది మా పరిస్థితి. ఇంకా ఆ దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ కొండ పైకి ఎక్కాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదిగోండి, ఆగండి జూమ్ చేస్తా. అక్కడ జనాలు ఉన్నారు కదా, చీమల్లాగా కనపడతారు, అక్కడ వరకు ఎక్కాలి ఇప్పుడు మేము కొండ పైకి. ఇక్కడ ప్రాపర్ మెట్లు కూడా ఏం లేవు, జస్ట్ నార్మల్ నేలే. నేను చెప్పాను కదా, ఉపవాసం ప్లస్ చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నామని. అక్కడ రాళ్ళు గుచ్చుకుంటుంటే మాత్రం నార్మల్గా లేదన్నమాట. నేను అందుకే మొత్తం వీడియో అయితే రికార్డ్ చేయలేదు, మొబైల్ జేబులో వేసేసుకొని నడవటమే సరిపోయింది. అందుకే నేను పైకి వెళ్ళిన తర్వాత కూడా వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ కిందకు వచ్చిన తర్వాత రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇది ఒక్క వీడియోనే నేను తీసింది. ఇంకా డైరెక్ట్గా అయితే మేము కిందకు వచ్చేసాం అనమాట. రాజా హాయ్ చెప్పు, టిమ్మో హాయ్ చెప్పు, ప్లీజ్ బాగుంది. ఇది మా పరిస్థితి. మాకైతే అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇంకా మేమైతే కిందకు వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే పీక్ టైమింగ్ ఖచ్చితంగా మాకైతే ఎర్లీగా అయిపోయింది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు లైన్లో నిలబడితే ఈవినింగ్ అవుతుంది దర్శనం అయ్యేలోపు. BMW ఆడి కార్ మామా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్రా ఓవర్ యాక్షన్. అలా సరదాగా వీడియో అయితే రికార్డ్ చేసుకొని ఇంకా గుడి పక్కన అయితే కూర్చున్నాం మేము అందరం కలిసి. అలాగందరం కూర్చొని సరదాగా నవ్వుకున్న తర్వాత పక్కన ఒక బాబాజీ లాగా ఒక ముసలాయన అయితే కనపడ్డాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం సరిపోయింది. చాలా సరదాగా అయితే మాట్లాడాను. చూడండి, అదొక్కటి చెప్పాలి ఇప్పుడు మా మాంకి ఇక్కడ నెక్స్ట్ వచ్చే సంవత్సరం జెండా తాగుపోతాడు. మామూలు తాగుపోతాడు కాదు, మా కుర్రాడు తాగుపోతాడు. కుర్రాడు మంచి లవ్ మ్యారేజా? లవ్ అయితే వాడికి నో యూస్. వాడు విండండి. ముందు పెట్టిందని అనుమానం మాకు. వాడు ఏంటో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాబాయ్ నాకు లవ్ లేదు, సింగిల్. ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చా లేదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బిడ్డ నాకు ఒకళ్ళు ఉన్నారు బాబాయ్, పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఇద్దరు చేసుకుంటే ఇబ్బంది పడతావు. బాగానే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఈ చెంపు అట్లేం లేవు. రావు బతుకు అయిపోదు. శివయ్య, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు శివయ్య. ఇంకా అలాగా ఆయనతో సరదాగా అయితే చాలాసేపు మాట్లాడాము.
ఇప్పుడు అరౌండ్ టైం 3 అలా అవుతుంది. వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. రాజా మా రామకృష్ణ మామ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో వర్క్ ఉందనేసి. ఇంకా మేమైతే ఇక్కడే ఉన్నాము. 3 వరకు అక్కడే కూర్చొని కొంచెంసేపు అలాగా లూడో ఆడుకొని ఇప్పుడైతే బయటకు వచ్చాము. మామూలుగా ఎండ మాత్రం మామూలుగా లేదు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి మాకైతే. ఇంక ఇక్కడికైతే వచ్చి వ్యూ చూడటానికని అయితే ఇక్కడ నిలబడ్డాము మేము ముగ్గురము. చూస్తున్నారు కదా కింద. ఆగండి, ఇక్కడ జూమ్ చేస్తాను. అవన్నీ ప్రభలు అనమాట. 26 ఏమో వచ్చినాయి అంట. ఇక్కడ నుంచే కనపడుతున్నవి. ఈరోజంతా ఫాస్టింగ్ అని చెప్పాను కదా, అంటే ఓన్లీ ఫాస్టింగే కాదు, ఈరోజు మొత్తం టెంపుల్లోనే ఉందామని నిర్ణయం తీసుకున్నాం అనమాట. అందుకే అక్కడక్కడే తిరుగుతున్నాము. నాకైతే ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉండటం నా వల్ల కాలేదు. నాకైతే కళ్ళు తిరుగుతున్నవి. అయినా కానీ సరే తట్టుకొని ఉన్నాను. ఇంకెక్కడికైతే వినాయకుడి స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్దది. అక్కడైతే చాలామంది ఉన్నారు. అక్కడ కూడా చాలామంది ఉన్నారు జనం అయితే. సో ఇంక మేము అక్కడే వ్యూ పాయింట్ చూస్తూ అక్కడ చాలా బాగుంది నేచర్ కానీ మొత్తం అవన్నీ చూస్తూ తర్వాత చిన్నగా అయితే కిందకి వెళ్దాం అనుకున్నాము. అప్పటికి అరౌండ్ 3:34 అలా అవుతుంది టైం అయితే. ఇక మేమైతే కిందకి రావడం జరిగింది. అప్పటికి అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఇంకా 4:30కి అయితే కిందకు వచ్చేసి 4:30 నుంచి 6 వరకు కిందే అక్కడే తిరుగుతూ ఉన్నాము. ఇంకా 6కి అయితే ప్రభల దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పటికి స్టార్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా అంటే ఖాళీగా ఉంటుంది దేనికనేసి అలాగే వెళ్ళాము. 26 ప్రభలు అని చెప్పాను కదా, ఆ 26 దగ్గరికి వెళ్ళి తిరిగేసి వచ్చాము. ఎలా ఉండమనేసి. పర్లేదు, బాగానే ఉన్నవి. ఆగండి ఒక్క నిమిషం నైట్ వ్యూ చూపిస్తాను మీకు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే నైట్ వ్యూ. నైట్ అయితే నార్మల్గా లేదు, లైట్స్ వేసేసి చాలా వండర్ఫుల్గా అయితే ఉంది. అప్పటికి అరౌండ్ 7:38 అలా అవుతుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అదే టైంలో. మేమైతే దగ్గర ఒక్కొక్క ప్రభ దగ్గర వీడియోస్ అయితే తీయలేదు నేను, ఎందుకంటే మళ్ళీ సాంగ్స్ పెడతారు కదా యూట్యూబ్లో, అయితే కాపీరైట్ పడుతుంది. అందుకే తీయలేదు. 3నో ఏమో తీసాను, అవి వటికి పెడతా చూడండి. కోటప్పకొండ తిరణాలంటేనే ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద తిరణాల. ఎందుకు ఇలాగ అంటున్నానంటే ఒక్కసారి ఈ డ్రోన్ వీడియో అయితే చూడండి. చూసారు కదా ఎంతమంది ఉన్నారు, నిత్యేస్తే రాలంతమంది జనం. ఇంకా మేమైతే ఒక్కొక్క ప్రభ దగ్గర అయితే తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇక మేమైతే అలాగ 12 వరకు తిరిగేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మేమైతే ఫాస్టింగ్ అంటే ఎస్టర్డే 12 నుంచి శివరాత్రి రోజు మిడ్నైట్ 12 వరకు అయితే పెట్టుకున్నాము. అంటే 24 అవర్స్ అలాగనమాట. నేను అప్పటికే ఉండలేక ఒక 2 టైమ్స్ కళ్ళు తిరిగి పట్టడం కూడా జరిగింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇక నేనైతే 12 వరకు అలాగ వెయిట్ చేసి ఇంకా 12 అవ్వగానే వీళ్ళని కొట్టుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. నా వల్ల అయితే కాలేదు. ఇంక ఈరోజు మొత్తం నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా సరదాగా అయితే గడిచిపోయింది. ఎందుకు అలా అంటున్నానంటే ఇది ఫస్ట్ టైం కదా నాకు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. పొద్దుటి నుంచి చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ గుడి దగ్గర కూర్చున్నప్పుడు కానీ మేమందరం కలిసి చాలా బాగా అయితే మాట్లాడుకున్నాం. అప్పుడు ఇంక చివరికైతే మేము టెంకాయ అయితే ఒకటి తీసుకొని అక్కడ టెంకాయ కొట్టేసి అయితే ఇంక మేము ఇంటికైతే వచ్చేసాము. అప్పటికి టైము 2 అలా అవుతుంది. అంటే మేము మళ్ళీ టెంకాయ కొట్టి మళ్ళీ తిరిగామనుకోండి అక్కడే. ఇంకా 2కి అలా బయటకైతే వచ్చేసాం అనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 3 అయింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గాయ్స్. బాయ్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.